కానీ ఏమొస్తుంది అంటే ఒక రెడీనెస్ వస్తుంది, ఒక సిద్ధపాటు వస్తుంది. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఏదైనా పని చేయడానికి నేను సిద్ధంగా. పురుషులు చూడండి, ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటారండి? బెల్ట్ పెట్టుకుంటారు. అంటే సంసిద్ధంగా, దే ఆర్ ఆల్ సెట్, ఆల్ రెడీ ముందుకు వెళ్ళి వారి ఉద్యోగం చేయడానికి, పని చేయడానికి, వ్యాపారం చేయడానికి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనస్సును నడుము కట్టు, నీ మనస్సును సంసిద్ధంగా ఉంచు. డు నాట్ గివ్ అప్. అపవాది అంటాడు, అయిపోయింది ఇంకా నీ వల్ల, మొదలు పెట్టగానే పోరాటం వచ్చిందంటే ఇంకేం పోరాడతావులే, ఇక చాలే, విశ్వాస జీవితంలో వెనుతిరిగే, ఇక ఆగిపో, ఇక ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేసే అని అపవాది, ది ఎనిమీ ట్రైస్ టు అటాక్ ద విజన్ అండ్ ద డ్రీమ్ దట్ గాడ్ హెస్ పుట్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్. నీకు దేవుడిచ్చిన దర్శనము, నీకు దేవుడిచ్చిన కళ, దేవుని సన్నిధిలో నువ్వు వేటి కొరకు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నావో వాటన్నిటిని కూడా అపవాది అటాక్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్లీజ్ డు నాట్ క్విట్ మిడ్వే. విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టావు కదా, ఆత్మీయ పరుగు ప్రారంభించావు కదా, రక్షణ పొందావు కదా, క్రీస్తు ప్రభువులో అడుగులు వేస్తూ ఉన్నావు కదా, యు ఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్. ముందుకు వెళ్ళు, సాగు విశ్వాస జీవితంలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి